ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈశ్వరి, అమ్మా లేమ్మా. సారీ అండి, సారీ, నన్ను క్షమించండి. పూజ, 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 పూజ ఆగు. పూజ, హలో, ఏంటి? అయ్యో అవునా? ఏ హాస్పిటల్ అండి? ప్రాబ్లం ఏం లేదు కదా? నేను ఇప్పుడే వస్తున్నాను. పూజ, పూజ, ఏమండి, ఒకసారి పెన్ను పేపర్ ఇస్తారా? పూజ, నువ్వు వెతుకుతున్న చెల్లెలు ఎవరో కాదు, నీతో ఉండే నీ క్రాంతిని. నువ్వు వేసిన ఆ నిమ్మకాయల దండ క్రాంతి మెడలోనే పడింది. నేను చూశాను. అర్జెంటుగా ఫోన్ వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ చెల్లెల్ని కలుసుకో. థ్యాంక్స్ అండి. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? గుండమ్మ పిలిచింది, చూస్తే కనిపించట్లేదు. గుండమ్మ ఎక్కడా? సరే, ఎక్కడుందని వెతుకుతావమ్మా, ఆ తర్వాత ముందు దాన్ని వెతుకుతాం. పదా పదా పదా. అమ్మ బాబోయ్, కార్లో పెట్టేసి. ఇదిగో ఇక్కడేనంట. ఎక్కడత్తయ్యా? కనిపించట్లేదు. ఇక్కడే ఉండాలని చెప్పారు కదా. ఏమోనే, మరి వెళ్ళిపోయిందో ఏమో. అబ్బా, ఇలా మిస్ అయిపోయిందేంటి? అవునక్క, మనం ఇంకా ముందే రావాల్సింది. అత్తయ్య, ప్రసాదాలు పంచడం అయిపోయింది. అవునా? మరైతే ఇంకిక్కడెందుకు? పదండి వెళ్ళిపోదాం. మరి గుండమ్మేది? తనకేదో ఫోన్ వచ్చిందిరా, వెళ్ళిపోయినట్టుంది. అదేంటి, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా? మాతో చెప్పిందిలే. పదండి పదండి పదండి. గుండమ్మ చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? రండి 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 రా. అమ్మా సంతోషమాత, మా ఆయన ఆరోగ్యం కుదుట పడాలని నీ వ్రత దీక్ష చేస్తున్నాను. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఆయన తిరిగి మామూలు మనిషి అయ్యేలా చేయి తల్లి.
అమ్మ కావ్య, నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ బొట్టు పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుని వస్తాను. అమ్మా, పెద్దమ్మ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదే. వాళ్ళెవరూ చూడకుండా నేను వెళ్ళొచ్చేస్తానమ్మా. నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. ఉప్పు కారం సరిపోయాయో లేదో. మనకు తెలియట్లేదే. పూర్ణి, ఎక్కడ సచ్చారు ఇద్దరు? ఏయ్, ఇక్కడ రా. ఏంటక్క? అక్క ఏంటి? ఎవరు నీకు అక్క? నువ్వేమైనా నాకు తోడబుట్టిందానివా, లేక మా ఆయనకి రెండో పెళ్ళానివా? ఈ ఇంట్లో నువ్వు పని మనిషివి, నేను యజమానురాల్ని. అమ్మగారు అని పిలు. సరేనమ్మా. మా ఆయనకి ఇష్టమని పులిహార కలిపా. ఇందులో పులుపు సరిపోయిందో లేదో చూసి చెప్పు. పులుపా? సంతోషమాత వ్రతం చేసేవాళ్ళు పులుపు తినకూడదే. ఏంటి బొమ్మలా నిలబడ్డావు? చేపట. లేదమ్మా, ఇంకెవరినన్నా చూడమనండి. ఏంటి, ఎవరినైనా చూడమనాలా? ఏ, నువ్వు చూడ్డానికి ఏమొచ్చింది? చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి అసలు? అడుగుతున్నానా? ఏంటత్తయ్య, ఏమైంది? ఈవిడ గారిని పులిహారలో పులుపు సరిపోయిందో లేదో చూడవే అంటే ఇంకెవరినైనా పిలవమంటుంది. ఏమైంది? సంతోషమాత వ్రతం చేస్తున్నానమ్మా, పులుపు తినకూడదు. ఏంటి, పులుపు చూస్తావా లేదా? నేను చూస్తాను. నువ్వు కాదు, అదే చూడాలి. ఏమైందక్కా? ఏం లేదే, మీ బావగారికి ఇష్టమని పులిహార కలిపా. పులుపు సరిపోయిందో లేదో చూడ్డానికి మిమ్మల్ని పిలిస్తే మీరు పలకలేదు. దీన్ని పిలిస్తే ఇదేమో ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. దీని పులుపు చూడవే అంటే నేను చూస్తానని ఇది తయారైపోతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ గౌరవం ఇచ్చేస్తున్నావు. వాళ్ళు పని మనుషులు కాదు, వాళ్ళకి నువ్వే పని మనిషి అన్నట్టుగా వాళ్ళ రూమ్ అంతా చక్కబెట్టేస్తున్నావు. ఏంటి విషయం? నువ్వు చేస్తున్నవన్నీ చూస్తుంటే వీళ్ళు పని మనుషులు అనిపించట్లేదు మాకు. పనివాళ్ళు కాకుండా జమీందార్లే ఏంటి? వాళ్ళు జమీందార్లే అయితే మన కొంపలో పడి ఎందుకు ఏడుస్తారు? టేస్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.